సీరియల్ శిరోమణి అనే హాస్య నాటిక మీకోసం. సీరియల్స్ కన్సల్టెన్సీ అంటూ ఆ సీరియల్ శిరోమణి అనే పాత్రధారి వారి సభ్యులు చేస్తున్న సమాజ సేవ ఏమిటో ఈ నాటిక ద్వారా వినండి. ఈ నాటికలోని పాత్రధారులు వీరమణి, మధువేణి, వైదేహి, ప్రభావతి, చంద్రాసుబ్బిరెడ్డి, కృష్ణకుమారి. భారతీయ సంస్కృతికి నిలువుటద్దం స్త్రీ. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు. ఏ వ్యక్తి సంస్కారవంతుడు కావాలన్నా అమ్మ ఒడి నుంచే. అమ్మ ఒడి, తర్వాత బడి, గుడి, ఈ 3 సంస్కార కేంద్రాలు. అమ్మ తెలుగురు, సృష్టికి ప్రతి సృష్టి చేయగల మహత్తర శక్తి స్వరూపిణి స్త్రీ. ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ అన్నారు. సహధర్మచారిణి, సహజీవిని, అర్ధాంగి, ఇలా స్త్రీని వేణోళ్లా శ్లాఘించారు. కానీ ఈనాడు మన టీవీల్లో వస్తున్న మెజారిటీ సీరియల్స్ అన్ని వయసుల వారి మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అతి విలువైన కుటుంబ వ్యవస్థకు మూలాధారాలైన స్త్రీ పాత్రల చిత్రీకరణ స్త్రీ జాతిని తలదించుకునేలా చేస్తున్నాయి. తల్లి, అక్క, చెల్లి, వదిన, అత్త, అన్ని పాత్రలు విలన్లే. ఇలాంటి టీవీ సీరియల్స్ ప్రభావ ప్రతిరూపమే ఈ నాటిక. హలో, కమల్ గారా? మా పిల్లలు ట్యూషన్ పంపించానండి, వచ్చారు కదూ? మీరు మరీనండి 8 గంటలకే పంపించేస్తున్నారు. కాస్త 5 గంటల నుంచి 9:30 వరకు అట్టే పెట్టుకుని హోంవర్క్స్ అన్నీ చేసి చదివించి పంపించండి. ఏదో మేము బిజీగా ఉండే కదా మీ దగ్గరికి పంపించడం. అలాగే ఉంటాను మరి. అమ్మయ్యా, పిల్లల్ని ట్యూషన్కి పంపేశాను. ఇక ప్రశాంతంగా సీరియల్స్ చూసుకోవచ్చు. అబ్బో, ఈయనప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేస్తున్నారు. హలో, సుబ్బారావా? నేను రాంబాబు మాట్లాడుతున్నాను రా. ఏంటి పార్టీ ఇస్తున్నావా? డిన్నర్ కావాలా? చాలా సంతోషంగా వస్తానురా. ఏముంది, మా ఇంట్లో సాయంత్రాలప్పుడు వంట పెంట ఉండవు. ఎందుకంటావా? మా ఆవిడికి టీవీ సీరియల్స్ పిచ్చి. సాయంత్రం అయిందంటే టీవీని వదలదో, వంట చేయదు. అబ్బా ఉండండి, ఆ టీవీ కట్టుకొని నుంచునే ఫోన్ మాట్లాడుకోవాలా ఏంటి? అలా పడేయాలి మాట్లాడుకో. నిన్ను కాదురా బాబు, అదిగో మా ఆవిడకేమో టీవీకి అడ్డొచ్చానట. తోసేసిందనుక అవన్నీ చెప్పుకోకూడదు. డిన్నర్కి వస్తాను, ఉంటాను మరి. మణి, కొంచెం కాఫీ కలపవే. అబ్బా ఉండండి, ఇప్పుడే సీరియల్ మొదలైంది, డిస్టర్బ్ చేయకండి. నా బుద్ధి తక్కువై కానీ నిన్ను అడిగాను. ఏనాడన్నా నువ్వు కాఫీ కలపడం, నేను తాగడం? నా బాటలు నాకు తప్పవు కదా, కలుపుకుంటాను. ఏమన్నా ఆ చేత నాకు కూడా కాఫీ కలిపేయండి. అలాగే లేవా. మణి, ఏంటి ఏడుస్తున్నావేంటి? ఏం చెప్పనండి, మా శ్రావణికి ఎన్ని కష్టాలు. శ్రావణ ఎవరేంటి వెళ్ళి? అబ్బా అదేనండి, టీవీలో శ్రావణి. అబ్బా మీరు టీవీ సీరియల్ చూడరు, ఇంత టీవీ పరిజ్ఞానం కూడా ఉండదు. నీకున్న చాలే కానీ అన్నట్టు. అబ్బబ్బా ఆగండి, ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు మాట్లాడతానుగా. టీవీ వాళ్ళు కనీసం ఈ అడ్వర్టైజ్మెంట్ సదుపాయమన్నా కల్పించారు. ఎప్పుడైనా ఈ పెళ్ళాలి మా భర్తలతో మాట్లాడడానికి. ఏమిటి? అదేం కాదులేండి, ఏదో మీరు ఉన్నారని మాట్లాడడం. ఆ టైంలో ఇందులో అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తే వేరే ఛానల్లో సీరియల్ చూడలేనా ఏమిటి? అది కూడానా? సరే గాని మన చిన్నోడి జ్వరం వచ్చింది కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళావా లేదా? అబ్బా ఇవాళ శుక్రవారం కదండి, ఈ రోజుతో సీరియల్స్ అన్నీ అయిపోతాయి. శని ఆదివారాల్లో ఎప్పుడైనా తీసుకెళ్లొచ్చు, డాక్టర్ ఎప్పుడైనా ఉంటాడు. అది కాక సీరియల్స్ నేను కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే ఎలా చెప్పండి? కన్సల్టెన్సీ ఎలా మెయింటైన్ చేస్తాను? అబ్బబ్బా మరి ఆగండి, సీరియల్ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది, సీరియల్ వచ్చేసింది. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ వచ్చి మాట్లాడతాను. అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా లేదా? మణి, అన్నట్టు మా బామ్మకి సీరియస్ గా ఉందట. వాళ్ళకి బుద్ధి లేక నీకు సీరియల్స్ టైంలో ఫోన్ చేశారట. నువ్వు ఆ టైంలో ఫోన్ తీయవు కదా, చివరికి నాకు ఫోన్ చేసి చెప్పారు. అయ్యో ఏమండి, సీరియస్ గా అంటే గుర్తొచ్చిందండి. నిన్న ఎపిసోడ్ లో ఆ సీరియల్లో దానికి కూడా చాలా సీరియస్ గా ఉంది. ఇవాళ ఎపిసోడ్ లో ఏం చూపిస్తాడో ఏమిటో. చాపు నీ సీరియల్ గొడవ. అరే, ఒకవైపు మా బామ్మ సీరియస్ గా ఉందంటే నీకు సీరియల్ గుర్తొస్తుందా? ఇలా తయారయ్యేవేటే బాబు. నడు, బట్టలు సర్దుకో వెళదాం. ఏమిటి? అమ్మో, అసలే నాకు ఖాళీ లేదు. అసలే రేపు నాకు సీరియల్ శిరోమణి అనే బిరుదు వచ్చిన సందర్భంగా ఎక్స్ టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, రేపు ఫంక్షన్ పనులన్నీ చూసుకోవాలి. నేను ఎక్కడికి వస్తాను? ప్లీజ్ మీరు వెళ్ళొచ్చేయండి. నీకు జీవితమే సీరియస్ లా అయిపోయింది. పెళ్ళైన కొత్తలో సాయంత్రం ఏదో ఒక చోటుకి అలా వెళ్లేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సీరియల్ గొడవలో పడి నువ్వు బయటికి రావు. పోనీ ఎవరింటికైనా వెళ్ళినా సీరియల్ టైంలో వెళితే మనల్ని విలన్ చూసినట్టు చూస్తున్నారు. అయినా ఏనాడైనా ఆ నేషనల్ జాగ్రఫీ గానీ, ఆ డిస్కవరీ ఛానల్ గానీ, అలా న్యూస్ ఛానల్ గానీ తిప్పిన పాపాన్ని పోయేవా? ఎప్పుడు సీరియల్స్ పెట్టుకుని కూర్చుని పెళ్ళైన కొత్తలోని గెడకర్లా ఉండేదానివి. ఇప్పుడు సోఫాకి నిండుగా రుబ్బురోల్లా తయారయ్యావు. నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు.
నాలా బాధపడే భర్తలు ఎంతమంది ఉన్నారో. ఏమండి రెడీ అయ్యారా? నేను సూట్ కేసు సర్దేశాను, ఇంక మీరు వెళ్ళడమే లేటు. అయినా నా పనుల మీద నేను వెళ్ళిపోతున్నాను, మీ తాళాలు మీరు తీసుకెళ్ళండి. అబ్బబ్బా ఏం పని వాళ్ళు, ఏం పనులు చెప్పినా సరిగా చేయరు, మనుషులు ఉంటేనే చేస్తారు. ఏమయ్యా అది చెప్పాను కదా, ఆ బోర్డు ఏంటి, ఆ సీరియల్ కన్సల్టెన్స్ అనే బోర్డు ఎదురుగుండా కనిపించేటట్టు పెట్టవయ్యా. అలాగే ఆ సీరియల్ శిరోమణి అనే బిరుదు చూడు, ఆ బ్యానర్ కూడా కరెక్ట్ గా కట్టు. ఓకే ఓకే. అబ్బా ఏంటో ఈ ప్రభా వైదేహి రండి అని చెప్పాను తొందరగా, ఇంకా రాలేదు. అయినా తడవాడు పడిపోతే ఫోన్ కొడితే ఎక్కడున్నారో తెలుస్తుంది కదా. హలో ప్రభా ఎక్కడున్నారు? ఓ ఆందీవే ఉన్నారా? తొందరగా రండర్రా. అబ్బా హడావడిగా ఉన్నప్పుడు ఈ ఫోన్ ఒకటి. హలో బొంబాయి నుండా? ఓహో వరదల వల్ల కరెంటు పోయి చంద్రవాకం సీరియల్ మిస్ అయ్యానంటారా? ఓకే మీరేం ఫీల్ అవ్వకండి, హీరో ఏం చచ్చిపోడు. 20 ఎపిసోడ్స్ చూడకపోయినా కూడా సీరియల్ కంటిన్యూషన్ అయిపోతుంటాంలేండి. సారీ ఏమనుకోద్దు, ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను. మిగతా సీరియల్స్ గురించి డీటెయిల్ కోసం మళ్ళీ ఫోన్ చేయండి. ఉంటానండి. హలో రండి ప్రభా వైదేహి, రండి రండి. హలో మణి. రండి మీకోసమే చూస్తున్నాను. మీరు అటువైపు అరేంజ్మెంట్స్ చూడండి, నేను కొంచెం లోపల వర్క్ ఉంది చూసి వస్తాను. ఓకే. ప్రభా ఏంటి విశేషాలు? మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందట కదా? అయ్యో ఈ రోజుల్లో పెళ్లిళ్ళు కుదర్చిన ఎక్కడ, ఏదో లవ్ మ్యారేజ్ అట. మన మాట ఎక్కడ చెల్లుతుంది చెప్పు. సరే అని ఒప్పుకున్నాం, ఏం చేస్తాం మరి? అంత దిగులు పడకు ప్రభా, అసలే నువ్వు అమాయకురాలివి. కమల్ సీరియల్లో లాగా 4 రోజుల్లో కోడల్ని పంపించవచ్చులే. మనల్ని ఎడ్యుకేట్ చేయడానికే కదా ఇవన్నీ. అంతవరకు క్రమం తప్పకుండా రోజు కమల్ చూస్తూ ఉండు. సరే వైదేహి, నువ్వు చెప్పినట్లుగా రోజు టీవీ సీరియల్ ఫాలో అవుతాను. ఆయన భలే సలహా ఇచ్చావు వైదేహి. మనం ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా చెప్పు? హలో, ఇక్కడ సీరియల్ శిరోమణి గారు అంటారండి? నేనేనండి. మీరు? నేను XTV నుంచి వచ్చానండి. మీకు సీరియల్ శిరోమణి బిరుదు ఇచ్చిన సందర్భంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానండి. ఓహో మీరేనా? రండి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాము. రండి కూర్చోండి. శిరోమణి గారు, అసలు మీ పేరేంటండి? నా పేరు యాక్చువల్ గా వీరమణియేనండి. ఓహో, సీరియల్ శిరోమణి వీరమణి అనమాట. అవునండి. చాలా బాగుందండి. అసలు మీకు సీరియల్స్ కన్సల్టెన్సీ పెట్టాలని ఉద్దేశం ఎందుకు కలిగిందండి? అసలు ఈ దేశంలో స్త్రీలకు స్వాతంత్రం ఎక్కడుందండి? పొద్దుట్లేసి నుంచి సాయంకాలం పడుకునే వరకు కూడా ఇంటి పని పిల్లల పని. అసలు స్త్రీలు రిలాక్సేషన్ అవ్వాలంటే కొంచెం సీరియల్స్ చూస్తూ కుటుంబ భారాన్ని అంతా మర్చిపోయి ఆహ్లాదంగా ఉంటాం కదండి. అందుకనే ఉద్దేశంతో నాలా స్త్రీలందరూ బాధపడకూడదని. అయినానండి ఈ సీరియల్ చూస్తున్న టైంలో ఎవరో ఒకరు రావడం, లేకపోతే ఆ టైంలో తప్పక మనం ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళడం ఇలా జరుగుతుంటుంది కదండి. అలాంటప్పుడు వేరే వాళ్ళందరూ కూడా నాలా మిస్ అవ్వకూడదని చెప్పేసి వాళ్ళు ఏ సీరియల్ మిస్ అయినా కూడా మనకు ఫోన్ చేసి అడిగారు అనుకోండి, దాని యొక్క కథ అంతా చెప్పేస్తుంటాను అనమాట అండి. అందుకని ఆ సదుద్దేశంతో నేను ఈ సీరియల్ కన్సల్టెన్సీ మా సభ్యుల సహకారంతో రన్ చేస్తున్నాం అనమాట అండి. ఓహో, సీరియల్స్ మిస్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి చెప్పడం ద్వారా మీరు సామాజిక సేవ చేస్తున్నారనమాట. చాలా బాగుందండి. వీళ్ళంతా కూడా మీ సభ్యులేనా? అవునండి, ఈవిడి ప్రభావతి గారేనండి. హలో ప్రభావతి గారు. నమస్తే అండి. మీరు కూడా టీవీ బాగా చూస్తుంటారా? టీవీ చూడటం ఏంటండి, ఉదయం ఫిట్నెస్ ప్రోగ్రామ్ నుంచి రాత్రి మిడ్ నైట్ ప్రోగ్రామ్స్ వరకు అసలు వదలనండి. ప్రోగ్రామ్ చూడడమేనా, లేకపోతే ఎక్సర్సైజ్లు చేస్తూ డైటింగ్ కూడా ఫాలో అవుతుంటారా? భార్యాభర్తలు అంటే చెరసాకం కదండి, అందుకే టీవీ చూస్తూ ఎక్సర్సైజులు నేను చేస్తాను, డైటింగ్ ఏమో మా వారితో చేయిస్తానండి. ఓహో, ఈయనేమో ఎక్సర్సైజ్ చేస్తుంటారట, ఆయనతోనే డైటింగ్ చేస్తుంటారట. ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడు? ఏమిటండి అంటున్నారు? ఏం లేదు, మీరు ఇలా కంటిన్యూస్ గా టీవీ చూస్తుంటే మరి మీ వారికి కోపం రాదా అండి? మా వారికి సాధారణంగా కోపం రాదండి. అవునండి, ఒక విషయంలో మాత్రం కోపం వస్తుందండి. ఎప్పుడండి? అదే ఫోన్ బిల్లు వచ్చినప్పుడు. అదేలాగు? నేను పాటలు చాలా బాగా పాడతానండి, అందుకే నేను పాడగలను అనే ప్రోగ్రాం వస్తుంది కదండి, లైవ్ ప్రోగ్రాం. దానికి రోజు ఫోన్ చేసి పాటలు పాడతానండి. దాని గురించి ఫోన్ బిల్లు ఇంత పొడుగు వస్తుందండి. మరి ఊరుకుంటారా మా వారు? అందు గురించి బాగా కోపం వస్తుందండి. అయినా ఇటువంటి అన్ని పట్టించుకుంటే మన కోరికలు ఎలా తీరుతాయి చెప్పండి? ఓహో, మీ కోరిక తీరడం కోసం డబ్బులు కూడా లెక్క చేరనమాట. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఈవిడి వైదేహి గారేనండి, మా సభ్యురాలేనండి.
హలో వైదేహి గారు, అబ్బా మీరు చూస్తే భలే స్లిమ్ గా ఉన్నారు. మీ పిల్లలు? మాకు ఒక బాబండి జీవన తరంగాలు సీరియల్ స్టార్ట్ అయినప్పుడు పుట్టాడు. ఆ సీరియల్ అలా ఎండ్ అవుతూ ఉండగా వాడిని స్కూల్లో జాయిన్ చేసేసాను అనమాట. ఒక్క బాబేనా? అలా అంటే అలా అని కాదనుకోండి, ఆడపిల్లే కావాలి సీరియల్ చూస్తే నాకు చాలా ఇష్టం అనమాట. ఏమిటో ఆ సీరియల్ చూస్తూ చూస్తూ అలా అలా 2 ఆడపిల్లలు కనేసానండి. ఓహో, సీరియల్స్ ప్రభావం మీ మీద బాగా పనిచేసిందనమాట. అవునండి, ఏదో సమాజ సేవ కొంచెం. హలో చంద్ర, ఏంటి ఇంత లేటు? ఒంట్లో బాలేదు మణి. ఏమైంది? ఏం చెప్పను, వేలు నొప్పి, కాలు నొప్పి, మెడ నొప్పి, మోకాలు నొప్పి, నడుము నొప్పి, తల నొప్పి, నోరు తప్ప నీ నొప్పిలే అనుకో. అయ్యో, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయావా? వెళ్ళాను. అక్కడ డాక్టర్ చాలా బిజీగా ఉన్నారు. కాసేపు కూర్చోమన్నారు. అక్కడ టీవీ ఆన్ చేసి ఉంది. సీరియల్ చూస్తూ అందులో లీనమైపోయాను. అంతలో గుర్తొచ్చింది ఇక్కడికి రావాలని. వెంటనే లేచి నేను డాక్టర్ రూమ్ లోకి వెళ్ళాను. తీరా చూస్తే డాక్టర్ టీవీ చూస్తున్నారు. ఆవిడ మనిషే కదా, కొంచెం విశ్రాంతి మరి. మందులు రాసిచ్చారు, తెచ్చుకున్నాను. పోనీలే, సరిగ్గా సమయానికి వచ్చావు. ఇదిగో మన ఎక్స్ టీవీ నుంచి యాంకర్ కృష్ణకుమారి గారు వచ్చారు. కృష్ణకుమారి గారు ఈవిడేనండి మా కన్సల్టెన్సీలో సభ్యులు. ఈవిడ కూడా చంద్ర గారని. హలో చంద్ర గారు. నమస్కారం అండి. నమస్తే. మీరు ఇంత ఆరోగ్యం బాగలేకపోయినా సీరియల్స్ ఫాలో అవుతుంటారా? అయ్యో, చూడకపోవటం ఏమిటండి. ఈ సంవత్సరం సీరియల్ శిరోమణి బిరుదు మణిగారు పొందారు. వచ్చే సంవత్సరం ఆ బిరుదు నేను పొందాలి. అసలు నా ఆరోగ్య రహస్యమే సీరియల్స్. అదెలాగండి? ఓ పక్కేమో ఆరోగ్యం బాగాలేదంటున్నారు, ఇన్ని మందులు వాడుతున్నారు, మరి? అదే చెప్తాను. ఉదయం సుప్రభాతం నుండి మందులు మొదలు పెడతాను. నరకం, మంచి కాలం సీరియల్ చూసి ఒక మాత్ర వేసుకుంటాను. దీర్ఘాయువు చూసి ఆకలికి టానిక్ వాడతాను. దుఃఖం, మగాడు చూసి భోంచేస్తా. తర్వాత కథలేని కథ, అప్పుడు అరటానికి టానిక్ వాడతానండోయ్. ఇక ఆ తర్వాత అభిషేకం, శ్రీలక్ష్మి, విరజాజులు చూసి కొబ్బరి నీళ్లు తాగి కాసేపు నడుము వాలుస్తా. ఏం పాపం, అప్పుడు సీరియల్స్ రావా? అప్పుడు సీరియల్స్ రావండి, సినిమాలే వస్తాయి. ఏ సినిమాలు చూడరా? అబ్బా, ఏం చూస్తామండి, శనివారం ఆదివారం సినిమాలే వస్తాయి కదా, అస్తమానం ఏం చూస్తాము. ఇక సాయంకాలం మందుల మాటకొస్తే అమ్మాయి మొగుడు, కలగూర గంప, రెడ్డిగారి భార్య, కాంతమ్మ భర్త, బురదలో పువ్వులు, మల్లె పువ్వులు, ముళ్ళ పువ్వులు, మనసులో మంట, పక్కింటి అబ్బాయి, అబ్రకదబ్బ, మనవడి పెళ్ళం. ఇక ఈ సీరియల్ చూస్తూ చూస్తూ మందులన్నీ వాడతానండి. అమ్మో, ఇన్ని సీరియల్సే? భలే చెప్తారండి. సీరియల్స్ కరువేంటండి. ఏ టీవీ, బి టీవీ, సి టీవీ, జెడ్ టీవీ, ఈ టీవీ, ఆ టీవీ, అబ్బబ్బబ్బా, ఇంగ్లీష్ అక్షరాలు ఎన్ని టీవీలోని అన్ని ఛానల్స్ చూసేస్తానండి. వరుసనే 52 సీరియల్స్ చూస్తానండి. మార్చి 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 చూస్తూనే ఉంటానండి వచ్చే వరకును. మరి ఈవిడికి అన్ని నొప్పులు రాకుండా ఏమవుద్దండి? చంద్ర గారు, మీరు కూడా సీరియల్ శిరోమణి గారి లాగా వచ్చే సంవత్సరం సీరియల్ శిరోమణి బిరుదును పొందాలని నేను కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు టీవీ సీరియల్స్ ప్రభావం స్త్రీల మీద ఎలా ఉందో చూశారు కదా. సీరియల్ శిరోమణి బిరుదు ప్రధానోత్సవానికి ఇచ్చేసిన ప్రేక్షకుల్లో ప్రముఖ రచయిత్రి శ్రీమతి మధువేణి గారు కూడా వచ్చారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మధువేణి గారు, వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మధువేణి గారు, మహిళలు సీరియల్స్ కింద అంకితం అయిపోతున్నారు కదా, వారికి మీరిచ్చే సందేశం ఏంటండి? తప్పకుండా చెప్తానండి. మొదటిగా ప్రేక్షకులకు నా నమస్కారం. ముందు టీవీ సీరియల్స్ కోసం చేసే మీ సేవా కార్యక్రమాల మాట అటుంచండి. మీరంతా టీవీ అంటేనే సీరియల్స్, సీరియల్స్ అంటేనే టీవీ, టీవీలు కేవలం సీరియల్స్ కోసమే పుట్టినట్లుగా చెప్పారండి. నా ఉద్దేశంలో అయితే టీవీలో సీరియల్స్ మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలు, మహిళా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు, వింతలు, విశేషాలు ఎన్నో వస్తున్నాయి. ఒక ఉదాహరణ మీకు చెప్పనా? ఒకప్పుడు మనం చెత్త అని బయట పారేసేవాళ్ళం. ఇప్పుడు రీసైక్లింగ్ ద్వారా అదే చెత్త నుండి వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నారు. అలాగే ముంబై వంటి మహానగరాల్లో మనం వాడిన నీటి నుంచి మంచినీటిని తయారు చేస్తున్నారు. అంటే వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే నినాదం మనందరికీ తెలుసున్నదే కదా. మీరు కూడా చెడ్డ నుంచి మంచిని తీసుకోగలగాలి. అలాగే టీవీలో మంచి కార్యక్రమాలు చూసి ప్రేరణ చెంది సమాజానికి ఉపయోగపడేలా నేర్చుకోవాలి. అలా అని సీరియల్స్ చూడడం తప్పండం లేదు, కానీ వాటికి ఎడిక్ట్ అయ్యి మీలో ఉన్న సృజనాత్మకత, ఆలోచన శక్తిని, సమయాన్ని ఎంతో వృధా చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా మీ కుటుంబాలను చక్కగా చూసుకుంటూ మీకున్న సమయంలో కొంత సమయాన్ని సమాజాభివృద్ధికి కేటాయించి సమాజ సేవలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. చాలా మంచి విషయం చెప్పారండి. ఇక నుండి
టీవీలో స్ఫూర్తిదాయకమైన విషయాలను గ్రహిస్తూ సమాజానికి చేయూతనిస్తాం. ఇప్పటి నుంచి సీరియల్ శిరోమణులుగా కాకుండా మేమంతా సాంఘిక సేవా శిరోమణులుగా పేరు తెచ్చుకుంటాము. అలాగే మరి మనం అంతా అలాగే చేద్దాం. ఇప్పటిదాకా మీరు సీరియల్ శిరోమణి అనే నాటికని విన్నారు కదా. ఈ నాటకంలోని పాత్రధారులు వీరమణి, శ్రీమతి వీరమణి, భర్త రాంబాబు, మధువేణి, కన్సల్టెన్సీ సభ్యులు వైదేహి, ప్రభావతి, చంద్ర, ఎక్స్ టీవీ యాంకర్ కృష్ణకుమారి, రచయిత్రి మధువేణి.